ట్యాక్సీ డ్రైవర్ నుంచి ఈరోజు మర్సిడీస్ బెంజ్ నడిపేయగలుగుతున్నాను. నా తరఫు నుంచి మీ అందరికీ ఒకటే మెసేజ్, గట్టిగా కష్టపడండి, ఎవరి మాటలు వినకండి. ఎవరు చెప్పేటోళ్ళు మస్తుగా చెప్తారు, ఎవరు మనకు ₹1 తెచ్చేయరు, కానీ ఉచిత సలహాలు మాత్రం చాలా ఇస్తారు. వాళ్ళ మాటలు నమ్మకండి. మిమ్మల్ని వెస్టీజ్లోకి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ చేయి పట్టుకోండి. మాలాగా మీరు కూడా VMCM కావచ్చు. సో నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒక ట్యాక్సీ డ్రైవర్ నుంచి నేను ₹1,00,00,000 వర్త్ కారు కొనుక్కోగలిగాను. అంటే బెంజ్ కారు, WRV కారు, మొన్న రీసెంట్గా తీసుకున్న ఇంకో కారు టైగోన్ కారు. అండ్ నా ఫస్ట్ చెక్ ₹20 ఎంత వచ్చింది, నాకు కరెక్ట్ గుర్తులేదు. మా గ్రేట్ అప్లైన్ సలీం సార్ కొనుక్కోనంటే ₹1000 కొనుక్కున్నా, ఆయన కొనుక్కుంటే వదిలేస్తాడని. అప్పుడు ₹20 ఎంత వచ్చినుండే. ఇప్పుడు నా హైయెస్ట్ చెక్ 18 లక్షలు దాటిపోయింది. అండ్ ఒకప్పుడు కష్టాలుండి ఇల్లు అమ్ముకున్న, హైటెక్ సిటీలో మా ఇల్లు ఉంటుండే. కానీ ఈరోజు నాకు హైదరాబాద్ చుట్టుపక్కల 4-5 ఫ్లాట్లు ఉన్నాయి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇల్లు లేదు కానీ బెంజ్ కారు తినేస్తాను. ఇల్లు నిమ్మలంగా కడతాం, తొందరేముంది అనిపిస్తుంది. మా భార్య కూడా చాలా బంగారం కొనిచ్చాను. నేను మీకు ఒక స్టోరీ చెప్తాను, ఆ స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక వ్యక్తి అంట నడుచుకుంటూ స్వర్గంలోకి వెళ్ళిండు. అంటే నాకు ఫేవరెట్ స్టోరీ ఇది. నడుచుకుంటూ స్వర్గంలోకి వెళ్ళిండు. స్వర్గంకి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్తారా, చనిపోతే వెళ్తారా? హలో, నడుచుకుంటూ వెళ్తారే పోతారా, చనిపోతే వెళ్తారా? మీరు ఎప్పుడైనా వెళ్ళిండ్రా? మరి చనిపోతే అంటున్నారు, నో ప్రాబ్లం. అయితే ఆయన స్వర్గంలోకి వెళ్ళిండంట. వెళ్తే తర్వాత ఆయనకు తెలియదు ఇది స్వర్గం అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అయ్యో, నేను నడిచిపోయి బాగా అలసిపోయి వచ్చాను, కొంచెం ఆకలి అవుతుంది అన్నాగానే అది స్వర్గం కదా మనసులో అనుకోగానే అక్కడ ప్రత్యక్షమైందంట. పంచపక్ష పరిమాణాలు వచ్చినాయంట. అట్లా చూసారే, తినేసిండు. తినగానే చాలా అలసిపోయింది కదా, తినగానే ఏమొస్తుంది? అందరికి అలవాటైన పని. ఆయన కూడా నిద్ర వచ్చింది. అబ్బా నిద్ర వస్తుంది అని ఇట్లా చూసే లోపల మంచి పరుపు వచ్చిందంట. పరుపు వచ్చినప్పుడు పడుకునేటప్పుడు ఆలోచన వచ్చింది, అరే నేను ఏది అనుకుంటే అది అవుతుంది. ఇడ సడన్గా దయ్యం వచ్చి నన్ను చంపేస్తే అనుకున్నాడంట. అది స్వర్గం కాదు, అనుకుంటే జరగాల వద్దా? కరెక్ట్, దయ్యం వచ్చింది, చంపేసింది. ఆయన ఆలోచించేది ఏదో పాజిటివ్ ఆలోచించి నేను ఈ దేశానికి రాజును కావాలి, ప్రపంచాన్ని ఎలా అనుకుంటే అట్లనే అవుతున్నానేమో. కానీ ఆయన ఉల్టా ఆలోచించి, నాకు వెస్టీజ్ కూడా ఇదే అనిపిస్తుంది. మనం నడుచుకుంటూ వచ్చిన స్వర్గం ఇది. మనం ఏది అనుకుంటే గదే జరుగుతుంది. ఇది మనం ఆల్రెడీ ఇక్కడ స్వర్గంలోనే ఉన్నాం. మనం ఏది ఆలోచన చేస్తే గదే అవుతుంది. అయితే నా వెస్టీజ్ అంటే కాదంటే కాదు. నా నుంచి అయితేనా అంటే నేను ఏదైనా సాధిస్తా అంటే మీరు కూడా సాధించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.